ఇక్కడ నేను అమూల్ ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకున్నాను. దీన్ని మనము ఫస్ట్ ఒక బౌల్లో కొన్ని మిల్క్ వేసుకోవాలండి. చల్లటి మిల్క్, వేడి చేయకుండా ఉన్న మిల్కే తీసుకోవాలి మనము. ఇలా తీసుకున్న తర్వాత ఇందులో మనము ఈ కస్టర్డ్ పౌడర్ను, అమూల్ మిల్క్ తీసుకున్నాను. ఫస్ట్ మనం ఇక్కడ వేడి చేయకుండా ఉన్న మిల్క్ను ఒక బౌల్లో కొన్ని తీసుకున్న తర్వాత ఇందులో కస్టర్డ్ పౌడరు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. దీన్ని బాగా మనము ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, దీనికి హీట్ చేసిన మిల్క్ అస్సలు పని చేయవు. ఇది మనము కంపల్సరీ చల్లని పాలల్లో మాత్రమే దీన్ని ఇలా మనము ఈ కస్టర్డ్ పౌడర్ను చల్లని పాలల్లో వేసుకొని ఉండలు లేకుండా ఇలా కలిపి మనము పక్కన ఉంచుకోవాలి. మనము స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఇందులో నేను ఇక్కడ లీటర్ మిల్క్ తీసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ 1 లీటర్ మిల్క్ 2 ప్యాకెట్స్ తీసుకుంటున్నాను. ఈ పాలు బాగా మనము మరిగించుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవట్లేదు. వాటర్ యాడ్ చేసుకోకుండా చేసుకుంటేనే ఇది టేస్ట్గా ఉంటుంది, లేకపోతే పల్చగా అయిపోయి టేస్ట్ అంత ఎక్కువగా అనిపించదు మనకు. ఇక్కడ ఈ పాలు బాగా మరిగే వరకు మనం దీన్ని వేడి చేసుకుందాం. చూడండి, ఈ పాలు ఇలా బాగా మరిగించుకోవాలి. మనము దగ్గర పొంగడానికి వస్తుంది కదండి. ఇలాంటప్పుడు మనం కొంచెము షుగర్ యాడ్ చేసుకోవాలి. మీ స్వీట్నెస్ని బట్టి మీకు ఎంత కావాలంటే అంత షుగర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీకు మీ టేస్ట్ని బట్టి షుగర్, మీరు తినేదాన్ని బట్టి మీకు ఎంత కావాలంటే అంత మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, మనం షుగర్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వేడి చేసుకున్న తర్వాత పాలు ఇలా అయిపోతుందండి. ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఈ కస్టర్డ్ పౌడర్, ఈ మిల్క్ను ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఇలా మొత్తం ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఉండలు కట్టకుండా ఫాస్ట్గా మనం దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. 2 to 3 మినిట్స్ వరకు దీన్ని ఇలానే కలుపుతూ ఉండాలి. కొంచెం చిక్కబడే వరకు కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే కాస్త మనకి ఇది దగ్గర పడుతుంది. 2-3 మినిట్స్ సిమ్లోనే పెట్టుకొని దీన్ని ఇలా మీరు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఎక్కువసేపు ఉంచుకుంటే ఇంకా ఎక్కువ దగ్గర పడిపోతుంది. అలా వద్దు. ఇది ఫ్రూట్ సలాడ్ లాగా తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి కొంచెము ఇలా ఉంటేనే కన్సిస్టెంట్ మంచిగా ఉంటుంది. ఒకవేళ మనము ఇంకా దగ్గరికి కావాలనుకుంటే అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మళ్ళీ నెక్స్ట్ డే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇంతవరకు ఉంచుకుంటున్నాను. ఇప్పుడు ఇలా పెట్టుకొని మనము స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, మనం ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా. కొంచెం సేపు ఇది చల్లగా అయిన తర్వాత ఇందులో మనము ఫస్ట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న యాపిల్స్, బనానా ఇలా అన్నీ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. గ్రేప్స్, దానిమ్మ, ఇంకా మీకు కావాలంటే ఏవైనా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ 4 తీసుకున్నాను. చూడండి, ఇలా వీటన్నింటినీ ఇలా మిక్స్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా చల్లగా ఎండ నుంచి వచ్చిన వాళ్ళకు, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి ఫ్రూట్ సలాడ్ ఇచ్చామనుకోండి, వాళ్ళు చాలా టేస్టీగా తింటారండి. ఇది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు, పెద్దలు ఎవరైనా ఇష్టంగా తినే ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ సమ్మర్ స్పెషల్. దీన్ని మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు నా ధన్యవాదములు.